లక్ష్మీ కిచెన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలండి. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఒక 10 ఎల్లుల్లి రేకలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు నువ్వులు, తెల్ల నువ్వులు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 6 కట్టల గోంగూర అండి. 6 కట్టల గోంగూరకు 50 గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. కారం ఎక్కువ ఉండాలన్నమాట గోంగూర పులుపు మొలంచి. ఇవి బాగా ఏగే వరకు వేయించుకోవచ్చు. మిరపకాయలు పోపులు బాగా ఏగిపోయినాయండి. ఒక ప్లేట్లో తీసుకోవచ్చు. అదే బాండీలో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. 6 కట్టల గోంగూర ఇది. నేను ఇదంతా ఒక 6-7 సార్లు కడిగిన తర్వాత నీళ్ళన్నీ వాడిపోయాక 10 నిమిషాలు ప్యాన్ కింద ఆరబెట్టాను. ఏగే వరకు వేయించుకుందాం. గోంగూర అయితే బాగా దగ్గరికి అయిపోయిందండి. చూడండి, అంత గోంగూర ఇంత అయ్యింది. ఇది కూడా ప్లేట్లో తీసుకుందామండి చల్లారి వరకు. ఇప్పుడు పోపులు నువ్వులు అన్నీ వేపుకున్నాం కదండి, ఇవన్నీ మిక్సీలో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మిరపకాయలు పోపులు మిక్సీ పట్టాం కదండి. ఇప్పుడు ఈ గోంగూర కూడా వేసేసుకొని కొద్దిగా నలిగిన తర్వాత తీసుకోవచ్చు. గోంగూర పచ్చడి అయితే అయిపోయిందండి. గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి నిల్వ పచ్చడి అన్నా అప్పటికప్పుడు చేసుకున్న పచ్చడి అన్నా ఇంతేనండి. ఏంటంటే నిల్వ పచ్చడికి అయితే పచ్చెనపప్పు మినపప్పు వేసుకుంటే పాడవుతుంది. అప్పటికప్పుడు వాడుచుకునేది అయితే పప్పులు కూడా వేసుకోవచ్చు అనమాట. పచ్చెనపప్పు మినపప్పుని నేను ఇప్పుడు వేయట్లేదు, మీకు చెప్పడం కోసం అనేసి. ఈ గోంగూర పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎలాగ చేస్తానో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలాగున్నదో కామెంట్లో పెట్టండి.